దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరం గంభీరంగా మరోసారి చెప్దామా? హల్లెలూయా. దేవుడు ప్రేమించి రాత్రికాల వేళ దేవుడు చూపించిన కృపను బట్టి, ఆయన ఇచ్చిన వాతావరణాన్ని బట్టి ఎనలేని మహిమలు ఆయనకే తెలియచేయవలసిన వారంగా ఉన్నాం. ప్రియులు, సహోదరులు, లివింగ్స్టన్ అన్నతో మాకు చాలా పరిచయం. ఎప్పటి నుండో అన్న నాన్నగారి దగ్గర నుంచి పరిచయం కలిగిన వారంగా ఉన్నాం. ఆ తర్వాత మేము ఈ ప్రాంతంలో అన్న ద్వారా బైబిల్ ట్రైనింగ్స్ ఏర్పాటు చేయడానికి దేవుడు కృప చూపించాడు. అన్న గురించి నేను ఒక స్టేట్మెంట్ చెప్పగలను. ఈజ్ ఎ స్పిరిచువల్ మ్యాన్. ఆత్మీయంగా, ఆత్మానుసారంగా దేవునికి లోబడి జీవించే వ్యక్తి. కొన్నిసార్లు అది కష్టమైన, ఇబ్బంది అయినా నో అని చెప్పడం తెలియని వ్యక్తి. ఈజ్ వెరీ వెరీ హంబుల్ మ్యాన్. అలాంటి వ్యక్తితో నాకు అసోసియేషన్ ఉండటం నేను నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలకు కూడా, సేవకులకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రాత్రికాల వేళ వాయిద్య బృందం అందించిన, సహకరించిన సహోదరులకు కూడా నా వందనాలు. సౌండ్ సిస్టమ్ వారికి కూడా నేను చూస్తూ ఉన్నా, పట్టా కప్పుతున్నారు, తీస్తూ ఉన్నారు, వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఇంత సమయమైనా మీరందరూ రావటాన్ని బట్టి నేను ఇంకా సంతోషిస్తా ఉన్నా. హల్లెలూయా. ఈ రాత్రికాల వేళ దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నేను ఈ రాత్రికాల వేళ హెచ్చరికతో ప్రారంభించాలి అని ఆశపడతా ఉన్నా. దయచేసి మత్తయి సువార్త 11వ అధ్యాయము 23-24 వచనాలు మనం చదువుదాం. దయచేసి ఎవరైనా మైక్ దగ్గరగా ఎవరన్నా వాళ్ళకి అందిస్తే బాగుంటుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 23-24 వచనాలను మనం ధ్యానం చేద్దాం. చదువుతారా? మైక్ లేదే కష్టం. అయ్యా, మా గొంతు అంతంది మాత్రమే, ఇక్కడ అంతంది మాత్రమే, ఇంటి దగ్గర మాత్రం పెద్ద పెద్దదే కదా. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దయచేసి మత్తయి సువార్త 11వ అధ్యాయము 23-24 వచనాలను మనం చదువుదాం. కపెర్నహూమా, ఆకాశము మట్టుకు హెచ్చించబడితివా, నీవు పాతాళం వరకు దిగిపోదువు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలోను చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను అని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ లక్కవరపు గ్రామాన్ని మీరు ప్రేమించారు నాయన. 27 సంవత్సరాలు నాయన ఈ ప్రాంతంలో సువార్తను జరిగిస్తూ వస్తున్నారు తండ్రి. నీ దాసుడు హృదయంలో మీరు మంట నుంచి నాయన భారాన్ని తన హృదయంలో నింపి ఈ ప్రాంత వాసులకు నాయన మార్పు చెందని హృదయాలకు, ఇంకా పశ్చాత్తాప్త హృదయాలతో నిండని వారికి మీ సందేశాన్ని అందిస్తూ 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 ఉన్నాడు తండ్రి. ఈ రాత్రికాల వేళ మీరు ఇచ్చిన హెచ్చరికను మేము అర్థం చేసుకోగలిగిన శక్తిని, జ్ఞానాన్ని దయచేయండి నాయన. నీ దాసునైన నేను నీ పక్షంలో నిలబడి ఉండగా నన్ను వాడుకోనండి. నా శక్తి చేత చాలదు నాయన. నీ ప్రభావమును తోడుగా ఉంచండి. నన్ను వాడుకోనండి ప్రభా. నీకు ప్రతిష్ఠితముగా నా జీవితాన్ని మలచండి నాయనా. పరిశుద్ధాత్ముడా, నీ సహాయం లేనిదే మేమేమీ చేయలేం. నీ సహాయాన్ని నేను అభ్యర్థిస్తున్నాను తండ్రి. నాతోనూ మా అందరితోనూ సూటిగా, నేరుగా మాట్లాడండి. నీ మాట మమ్మల్ని చిగురింపచేసేది ప్రభా. నీ మాట మమ్మల్ని ఉజ్జీవింపజేసేది. అట్టి మాట ఈ రాత్రికాల వేళ మాతో మాట్లాడమని మా ప్రభువును, ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు ప్రభువారు ఆయన ఈ భూమి మీద పరిచర్య చేయటానికి దేవాతి దేవుడైన ప్రభువు మానవ రూపిగా ఈ లోకానికి వచ్చాడు. లోకానికి వచ్చినప్పుడు 3.5 సంవత్సరాల స్వార్థ పరిచర్యను కొనసాగించాడు.
నిన్ను నీవే గణపరుచుకుంటా ఉన్నావు. కొన్ని గృహాలు అలాగే ఉంటాయి, అవునా? అలాంటి వ్యక్తులుగా ఉండేవారుగా ఉంటారు. చూడండి, అలాంటి వారితో ఈ మాట అంటున్నాడు. అయినా యేసు ఎందుకు ఇంత కఠినంగా చెప్తున్నాడు అని అంటే ఆ ఊరిని గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యేసు ప్రభువారు ఆ గ్రామములో నివాసం చేశాడు కాబట్టి. చూడండి, బైబిల్లో నాలుగు సువార్తలు ఉన్నాయి. 4 సువార్తల్లో ఆ ఊరిని గురించి మెన్షన్ చేయబడతా ఉంది, ఆ పట్టణాన్ని గురించి మెన్షన్ చేయబడతా ఉంది. ఇదేదో తాలాటూలికమైన గ్రామం కాదు, ఇది చాలా చారిత్రకమైన నేపథ్యం కలిగిన గ్రామం ఇది. ఈ గ్రామాన్ని గురించి యేసు ప్రభువారు చెప్తా ఉన్నాడు. చూడండి, మొదటి శతాబ్దపు చరిత్రకారుడైన ఫ్లేవియస్ జోసిఫస్ అనే ఆయన తన రచనలో వార్ ఆఫ్ ద జ్యూస్ అనే బుక్ 3లో ఈ పట్టణాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పట్టణంలోనంట వాటర్ స్ప్రింగ్స్ ఉన్నాయంట, అంటే నీటి బుడగలు, నీరు ఉబికే ప్రదేశం అది. అలాంటి ప్రదేశాన్ని గురించి యేసు ప్రభువారు హెచ్చరిస్తా ఉన్నాడు. ఎలాంటి ప్రదేశము అనంటే నీరు ఉబికే ప్రదేశం అది. చూడండి, అక్కడ చాలా సుసంపన్నమైన పట్టణం అది. ఆ పట్టణాన్ని గురించి యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు. విత్ నాట్ జలస్, కోపంతో మాట్లాడట్లా, ఉద్రేకంతో మాట్లాడట్లా, ప్రేమతో, గౌరవంతో ఆ దేశ ప్రజలు నశించిపోకూడదని ప్రభు హెచ్చరిస్తా ఉన్నాడు. ఈ రాత్రికాల వేళ ఆయన మాటలు మనం ఆలకించవలసిన అవసరం ఉంది. చూడండి, ఇప్పటికీ అదేదో తాలాటూలి పట్టణం కాదు. కొన్ని పట్టణాలు చెప్తారు అది ఎక్కడుందిరా అంటే సముద్రంలో ఉందంటారు. ఎక్కడుందిరా అంటే ఇక్కడ నుంచి కొన్ని రాసుకున్న రాతలకు కూడా వాళ్ళ చారిత్రకమైన ఆధారాలు ఉండవు. కానీ ఈ పట్టణానికి మాత్రం చారిత్రకమైన ఆధారాలు ఉన్నాయి. 19వ శతాబ్దంలో ఆ గ్రామాన్ని తవ్వుతా ఉన్నారు. ఆ ఊరిని తవ్వుతా ఉన్నప్పుడు మొట్టమొదటి సినగోగు ఆ ప్రాంతంలో ఉన్న సినగోగుని కనుగొన్నారు. ఇంకా తవ్వుతా ఉంటే పేతురు అత్తగారింటిని చూశారు. పేతురు అత్తగారు ఇల్లు అని ఎందుకు చెప్పారు అని అంటే గోడల పైన పీటర్ అనే గ్రీకు శాసనం కనబడతా ఉంది. పేతురు గారు, మనం కూడా పెట్టుకుంటాం కదా మన ఇంటిపై ఎదురు బోర్డు పెట్టుకుంటారా, సౌభాగ్య నిలయం, ఇంకా ఆ నిలయం ఈ నిలయం అని పెట్టుకుంటారు కదా, అలాంటి నిలయం ఆనంద నిలయం అని పేతురు కూడా ఇంటికి పేరు పెట్టుకున్నాడు, పీటర్స్ హౌస్ అని. అందుకనే గ్రీకు శాసనాన్ని కనుగొన్నారు. చూడండి, అపోజిట్ అయిన పేతురు సాంప్రదాయకంగా నిర్మించుకున్న గృహాన్ని తవ్వకాల్లో త్రవ్వి చూశారు. ఇదన్నీ చారిత్రకమైన ఆధారాలు. ఇంకా చూస్తే చేపలు పట్టే వలలు కనపడతా ఉన్నాయి, పడవల యొక్క అవిశేషాలు కనపడతా ఉన్నాయి, రోమా నాణ్యాలు కనపడతా ఉన్నాయి, యోధా నిర్మాణ శైలి కనపడతా ఉంది. ఇది సుందరమైన నగరం, ఓడ రేవు కలిగిన నగరం, చాలా డబ్బులున్న నగరం. అలాంటి నగరాన్ని గురించి యేసు ప్రభువారు హెచ్చరిస్తా ఉన్నాడు. ఇదేదో ఆషామాషా నగరం కాదు, ఊరికినే మాటలతో చెప్పుకునే నగరం కాదు ఇది. దేవుడు ఈ నగరాన్ని చాలా చాలా భౌగోళికంగా ఆధారాలున్న పట్టణం ఇది. ఈ రోజుకి నువ్వు గనక డోక్రా డబ్బులు వస్తే వెళ్ళి చూసి రావచ్చు ఆ పట్టణాన్ని. అక్కడ ఏమి లేదు, త్రవ్వకాల్లో మాత్రమే ఉంది ఆ పట్టణం. త్రవ్వకాల్లో మాత్రమే కనబడుతున్న పట్టణముగా ఉంది కపెర్నహూము. చూడండి, దేవుడు ఆ దేశాన్ని గురించి హెచ్చరిస్తా ఉన్నాడు. గలిలయ సముద్రపు ఉత్తర తీరమున ఉంది. ఇది వాణిజ్య మార్గము. చూడండి, రోమా సైనికులకు కేంద్రం ఇది. అలాంటి పట్టణాన్ని గురించి యేసు ప్రభువారు హెచ్చరిస్తా ఉన్నాడు. ఎందుకు హెచ్చరిస్తున్నాడు? ఎందుకు స్ట్రాంగ్గా ఆ ఊరు గురించే మాట్లాడుతూ ఉన్నాడు? చూడండి, ఆ పట్టణాన్ని గురించి మనం భౌగోళికమైన ఆధారాలు ఉన్నాయి. ఇదేదో కల్పితంగా కాదు, పేదరాశి పెద్దమ్మ కథ కాదు ఇది. చాలా మంది ఏం చెప్తారు అని అంటే, అదిగో చంద్రుడు ఉన్నాడు, చంద్రమండలం మీద ఉన్న అక్కడ పేదరాశి పెద్దమ్మ ఉంది, పేలాలు ఎప్పుతుంది అని ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి మాటలు కాదు ఇది. చారిత్రకమైన నేపథ్యం కలిగిన పట్టణం. ఎందుకు యేసు ప్రభువారు ఈ మాటను అంటూ ఉన్నాడు? కపెర్నహూమా, నువ్వు ఆకాశం వరకు హెచ్చించబడితివి, నువ్వు పాతాళానికి దిగిపోతావు అనే మాటను ఎందుకు మాట్లాడుతున్నాడు? వై హీ వాజ్ స్పీకింగ్? కారణం ఏంటి? ఎందుకు అనంటే ఆ పట్టణంలో చేయబడిన అద్భుతాలు మరే పట్టణంలో చేయలేదు కాబట్టి. ఆ పట్టణంలో కనుక చూస్తే యేసు ప్రభువారు ఆ పట్టణంలో నివాసం ఉన్నవాడుగా ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 12వ వచనం. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయనకు తిరిగి వెళ్ళి
నజరేతును విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు ఆ పట్టణంలో కాపురం ఉంటున్నాడు. యేసు ప్రభువారు ఆ పట్టణంలో కాపురం ఉంటున్నవాడుగా ఉన్నాడు. అందుకనే ఆయన ఆ మాటను అంటా ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఒక ప్రవక్త ప్రవచనం కూడా పెడతా ఉంది. ఏంటి ప్రవక్త ప్రవచనం అని కనుక చూస్తే, ఆ క్రిందున్న మాటలు కనుక చూస్తే, ఆ క్రిందున్న మాటలు కూడా మీరు కనుక చదవగలిగితే అక్కడ ప్రవక్త యొక్క ప్రవచనం కనబడతా ఉంది. చూడండి, చదవండి. అది జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దాను అవతలినున్న సముద్ర తీరముని అరణ్యములో నివసించు గలిలయులు చీకటిలో కూర్చున్న ప్రజలకు గొప్ప వెలుగు చూచిరి. హల్లెలూయా, గొప్ప వెలుగు చూచారు. యెషయా ద్వారా ఏ ప్రవచనాన్ని అయితే ప్రవచించాడో ఆ ప్రవచనం యొక్క నెరవేర్పును ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. చీకటిలో ఉన్న ప్రజలు, చీకటిలో కూర్చున్న ప్రజలు, చూడండి అక్కడే మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా ద్వారా పలకబడిన ప్రవచనము నెరవేరినట్లు యేసు ప్రభువారు చీకటి కలిగిన కపెర్నహూములోనికి ఆయన వచ్చి నివాసం చేసిన వాడుగా ఉన్నాడు. ఆ ప్రాంతము చీకటి కలిగినదై ఉంది, రక్షణ లేనిదిగా ఉంది. యేసు యొక్క కాంతి ఆ ప్రాంతంలో కనబడినట్లుగా మనం చూడొచ్చు. ఎందుకంటే యేసు ప్రభువారు ఆ ప్రాంతంలో నివసించాడు. యేసు ప్రభువారు నివసించడం అనంటే దేవుని సన్నిధి ఆ ప్రాంతంలో నిలిచి ఉంది. హల్లెలూయా. ఏమి నిలిచి ఉందండి? దేవుని సన్నిధి ఆ ప్రాంతంలో నిలిచి ఉంది. ఆ ప్రాంతము దేవుని సన్నిధికి కేంద్రముగా ఉంది. యేసు ప్రభువారు ఊరికినే కపెర్నహూము గురించి మాట్లాడట్లా. కపెర్నహూము గురించి ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఆ ప్రాంతంలో యేసు ప్రభువారు నివాసం ఉన్నాడు కాబట్టి, చీకటి కలిగిన ఆ ప్రదేశంలో, మరణాంధకారము కలిగిన ఆ ప్రదేశంలో దేవుడు నివాసం ఉంటున్నాడు కాబట్టి ఆ పట్టణాన్ని గురించి అంటా ఉన్నాడు. ఆ పట్టణాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పట్టణమా, నువ్వు ఆకాశం వరకు హెచ్చించబడ్డావు, ధనాన్ని బట్టి హెచ్చించబడలాది. చాలా మంది అనుకుంటున్నారు కపెర్నహూము పట్టణంలో చాలా ఓడరేవు కలిగిన పట్టణం అది, సైనికులకు కేంద్రంగా ఉన్న పట్టణం అది, రాకపోకలు జరుగుతున్న పట్టణం అది, అందుకనే ఆ పట్టణము హెచ్చించబడింది అనుకుంటున్నారు. కాదు, దానికి హెచ్చించబడటానికి కారణం ఏంటి అని అంటే, సర్వశక్తిమంతుడైన యేసు ప్రభువారు సమస్త భూమండలాన్ని సమస్తమును సృజించిన ప్రభువులకు ప్రభువు ఆ పట్టణంలో నివాసం ఉన్నాడు. హల్లెలూయా. శక్తిమంతుడైన దేవుడు, సమర్థనీయుడైన దేవుడు, మానవుల పాపముల నుండి విమోచించడానికి దిగివచ్చిన ప్రభువు ఆ ప్రాంతంలో నివాసం ఉన్నాడు. చూడండి, ధనము కంటే విలువైనది, ఆస్తుల కంటే విలువైనది శక్తిమంతుడైన దేవుడు ఆ ప్రాంతంలో నివాసం ఉండటం. చూడండి, అక్కడున్న ఆ ప్రాంతవాసులు యేసు ప్రభువును అంగీకరించిన వారుగా ఉన్నారు. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయము 11-12 వచనాల్లో కనుక చూస్తే, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఆయన వచ్చాడు, ఆయన నివాసం ఉన్నాడు, కానీ అంగీకరించలేని వారుగా ఉన్నారు. ఈ రాత్రి కాల వేళ లక్కవరపు గ్రామవాసులారా, దేవుడు ఈ ప్రాంతంలో నివాసం ఉంటా ఉన్నాడు. ఆయన మాట వినబడతా ఉంది. ఆయన ఈ ప్రాంతంలో సంచరిస్తా ఉన్నాడు. కానీ మీరు లెక్క చేయని వారుగా గనక ఉంటే, హేళనగా చూస్తున్న వారుగా గనక ఉంటే, ఇంకా సందేహిస్తున్న వారుగా గనక ఉంటే, నేను ఈ రాత్రి కాల వేళ సూటిగా ఈ మాటను చెప్పాలనుకుంటున్నా, నువ్వు పాతాళం వరకు దిగిపోయే వ్యక్తివిగా ఉంటావు. దేవుని నివాసాన్ని అర్థం చేసుకోవట్లేదు. దేవుడు ఆ ప్రాంతంలో నివాసం ఉన్నాడు. చూడండి, దేవుని సన్నిధి ఉన్న ప్రాంతము, దేవుని సన్నిధి ఉన్న ప్రదేశము కూడా ప్రతి ఒక్కరూ యేసు స్వయంగా ఆ ప్రాంతంలో జీవించాడు. కానీ వారు అర్థం చేసుకోలేకపోయారు. యేసు చీకటిలో వెలుగుగా ఉన్నాడు, కానీ ఆ వెలుగును వారు గ్రహించలేకపోతా ఉన్నారు. ఈ రాత్రి కాల వేళ ఈ ప్రాంతంలో సువార్త ప్రకటించబడుతున్న, సువార్తను అంగీకరించిన వ్యక్తులుగా గనక ఉంటే, చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని సేవకుల పేద సెటార్లు వేసుకుంటున్న వారుగా ఉంటున్నారు. వేసుకో, దట్స్ యువర్ విష్. ఎందుకంటే నువ్వు పాతాళానికి దిగిపోయే వ్యక్తివి కాబట్టి. యేసు ప్రభువారిని అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు, యేసుని గ్రహించలేకపోతా ఉన్నారు, యేసు చెప్తున్న సత్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. సర్వశక్తిమంతుడైన దేవుడు ఆ ప్రాంతంలో నివసిస్తే యేసుని గ్రహించలేకపోతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, 27 సంవత్సరాల నుంచి సేవకుడు ఇక్కడ ప్రయాసపడతా ఉన్నాడు. డూ యు అండర్స్టాండ్ హూ ఇస్ జీసస్?
యేసు ఎవరో అర్థం చేసుకోగలిగావా? యేసుని శక్తి ఏంటో గ్రహించగలిగావా? చూడండి, కపెర్నహూములో దేవుని శక్తి నిలిచి ఉన్న ప్రదేశం. ఇంకా అంతకంటే గొప్పది ఇంకోటి అవసరం లేదు. ఎందుకంటే సర్వోన్నతుడైన దేవుడు ఆ ప్రదేశంలో నివసించడమే ఆ ప్రదేశానికి గొప్ప ఘనత. చూడండి, ఈ రాత్రికాల వేళ నీ జీవితం గణపరచబడాలి అని అంటే దేవుని సన్నిధి నీలో ఉంటే చాలు. దేవుని సన్నిధి నీతో ఉంటే చాలు. దేవుని సన్నిధిలో నువ్వు జీవిస్తే చాలు. నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివి. చూడండి, ఆ పట్టణం ఆశీర్వదించబడలా, ఆ పట్టణం హెచ్చరికకి గురైంది. ఎందుకు అనంటే దేవుడు నివసించిన దేవుణ్ణి అర్థం చేసుకోలేని పట్టణం. దేవుని వాక్యం వినపడుతున్నా, దేవుని మాట వినపడుతున్నా లెక్క చేయని పట్టణము. చూడండి, నోవాహు దినముల్లో కూడా ఇలాగే జరిగింది. నోవాహు దినముల్లో దేవుడు తన దాసుడైన నోవాహును పిలిపించి సువార్తను ప్రకటించిన వ్యక్తులుగా ఉన్నారు, గ్రహించలేని వ్యక్తులుగా ఉన్నారు, సత్యానికి లోబడలేని వ్యక్తులుగా ఉన్నారు, ఉగ్రత పాలైపోయిన వ్యక్తులుగా ఉన్నారు. ఈ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరుడా, వెన్ గాడ్ ఈస్ స్పీకింగ్, దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన మాటను అంగీకరించవలసిన వారిగా ఉన్నాం. ఆయన నివాసం ఉన్నాడు, ఆయన పరిశుద్ధ స్థలము నివసిస్తూ ఉంది. దేవుడు సర్వోన్నతుడైన దేవుడు, ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించే దేవుడు మానవ రూపిగా మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చి కపెర్నహూములో నివసిస్తూ ఉంటే యేసు ప్రభు వారిని అంగీకరించలేని వ్యక్తులుగా ఉన్నారు. చాలా చాలా విచారకరమైన విషయం ఇది. యేసు నివాసాన్ని వాళ్ళు ఏమనుకుంటున్నారు? యేసుని అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు. చాలా మంది ఈ రాత్రికాలం ఎలాంటి పరిస్థితి, యేసుని గ్రహించలేని వారుగా ఉంటున్నారు, యేసుని అర్థం చేసుకోలేని వారుగా ఉంటున్నారు, సత్యానికి లోబడలేని వ్యక్తులుగా ఉంటున్నారు, సత్యాన్ని గ్రహించలేని వ్యక్తులుగా ఉంటున్నారు, సత్యం నీతో మాట్లాడుతున్న మనసు ఇవ్వని వ్యక్తులుగా ఉంటున్నారు. చూడండి, యేసు ప్రభువారు ఆ ప్రదేశంలో నివసించాడు. యేసు ప్రభువారు స్వయంగా ఆ ప్రదేశంలో నివసించాడు. అందుకనే యేసు ప్రభువారికి కోపం, అందుకనే యేసు ప్రభువారు హెచ్చరిస్తూ ఉన్నాడు. కానీ హెచ్చరికను పట్టించుకోలేని ప్రజలు, హెచ్చరికను అర్థం చేసుకొని ప్రజలు, ఈ రోజుల్లో కూడా ఇలాంటి ప్రజలు ఎక్కువ మంది కనబడతా ఉన్నారు. ఏ దేవుని సన్నిధి వారి మధ్యనున్న దేవుని సన్నిధిని గ్రహించలేకపోయారు. విచారకరం కదండి ఇది, చాలా చాలా బాధకరమైన విషయం కదండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాట ద్వారా నిన్ను హెచ్చరించాలని ఆశపడతా ఉన్నా. నీవు కూడా దేవుని సన్నిధిని గ్రహించలేని వ్యక్తిగా ఉన్నావేమో, దేవుని సన్నిధిని లెక్క చేయలేని వ్యక్తిగా ఉంటున్నావేమో. దేవుడు ఆ ప్రదేశంలో నివసించిన ఆ ప్రజలు దేవుణ్ణి అంగీకరించలేకపోయారు. ఇంకోటి కనుక చూస్తే దేవుడు ఆ ప్రదేశంలో అద్భుతాలు చేసిన వాడిగా ఉన్నాడు. కపెర్నహూములో ఎన్ని అద్భుతాలు చేశాడో తెలుసా యేసు ప్రభువారు? చూడండి, కపెర్నహూములో కనుక చూస్తే ఎన్నో అద్భుతాలు చేశాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం నుంచి కనుక చూస్తే శతాధిపతి ఆ ప్రాంతానికి వచ్చాడు. శతాధిపతి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చాడు. కపెర్నహూములోని ప్రవేశించి ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచున్నాడు, ఇంటిలో పడి ఉన్నాడు అని ఆయనను వేడుకున్నాడు. ఆయన దగ్గరికి వచ్చి అడుగుతా ఉన్నాడు శతాధిపతి. శతాధిపతి వచ్చాయా, నా దాసుడు బాగా బలహీనంగా ఉన్నాడు, అతడు బలహీనుడై పక్షవాయువు చేత పడి ఉన్నవాడుగా ఉన్నాడయ్యా అని యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి బ్రతిమలాడుకుంటా ఉన్నాడు. కానీ యేసు ప్రభువారు ఏమన్నాడు తెలుసా? నేను వచ్చి వాడిని స్వస్థపరచదను అని వాడితో చెప్పగా శతాధిపతితో చెప్తున్నాడు యేసు ప్రభువారు, అయ్యా నేను వచ్చి వాడిని స్వస్థపరుస్తాను. కానీ శతాధిపతి అంటున్నాడు, అయ్యా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుణ్ణి కాను. ఆ శక్తి, ఆ సామర్థ్యం, యేసు ప్రభువారి యొక్క శక్తిని, విలువను ఆ శతాధిపతి గ్రహించాడు. కానీ ఆయన ప్రజలు గ్రహించలేకపోయారు. అది భయంకరమైన విషయం. శతాధిపతి అర్థం చేసుకున్నాడు. ఒకవేళ మనం అనుకోవచ్చు, బహుశా వాళ్ళ ఇంటికి వెళ్తే పనులు సరిగ్గా, వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మగారు సరిగ్గా చూడదేమనండి అని. అట్లా ఏం లేదు ఇక్కడ. అందుకనే ఒకవేళ అలాంటిది అనుకుంటారేమోనని కింద ఆయన చెప్తా ఉన్నాడు, అయ్యా నేను కూడా అధికారం నాకు లోబడిన వాడిని, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు, ఒకని రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే పోతాడు, నా దాసుని పని చేయమంటే చేస్తాడు అని యావత్తు అతను శక్తిని గురించి తెలియజేస్తా ఉన్నాడు, తనకున్న పవర్ గురించి తెలియజేస్తా ఉన్నాడు. ఇంత గొప్ప శక్తిమంతుడై ఉన్నప్పటికీ, అయ్యా నువ్వు నా ఇంట్లోకి వచ్చేటప్పుడు నేను పాత్రుడిని కాదు, మై హౌస్ ఈజ్ నాట్ క్లియర్, నా గృహము శుభ్రంగా లేదు,
ఇక్కడ మాట్లాడుతున్నది ఆ గృహాన్ని గురించి కాదు. చూడండి, సైనిక అధికారి అంటే ఉన్నతమైన గృహమే అయి ఉండొచ్చు, కానీ ఆ రాత్రికి అక్కడ కనుక చూస్తే ఆ గృహము తన ఆత్మీయ గృహము. చూడండి, ఈ అద్భుతము కపెర్నహూములోనే జరిగింది. కపెర్నహూములో యేసు ప్రభువారు ఏమంటున్నాడో తెలుసా? నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, యేసు ప్రభువారు ఆశ్చర్యపడ్డాడు. 10వ వచనాన్ని కనుక చూస్తే, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీల్లో నేనెవనికైనను ఇంత విశ్వాసం ఉన్నట్లు, అరే అన్యుడికున్న విశ్వాసం మీకు లేదే, విశ్వాసం మీకు లేదే. యేసు ప్రభువారు వెనకమాల ఉన్న జన సమూహాన్ని చూస్తా ఉన్నాడు. యేసు ప్రభువారు వెనకమాల ఉన్న జన సమూహాన్ని చూస్తా ఉన్నాడు. యేసు ప్రభువారు వెనక్కి తిరిగి ఒకసారి, అయ్యా ఇశ్రాయేలీల్లో ఎక్కడున్నాడు యేసు ప్రభువారు? కాపురం కపెర్నహూములో ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పాలందరూ? ఎక్కడున్నాడు? కపెర్నహూములో ఉన్నాడు. కపెర్నహూములో ఉన్న యేసు ప్రభువారు ఆ వారి విశ్వాసాన్ని చూస్తా ఉన్నాడు. వీరు ఊరికినే విశ్వాసం లేని భక్తిపరులు, విశ్వాసం లేని భక్తిపరులు, మనకులాగా పండగ క్రైస్తవులు. వీళ్ళు పండగ క్రైస్తవులంతా దండ క్రైస్తవులు. ఎవరైతే యేసును వెంబడిస్తారో వారు మాత్రమే నిజమైన క్రైస్తవులు. యేసుని ఫ్యాన్స్గా చేసుకునే వాళ్ళు క్రైస్తవులు కాదు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఒక సెలబ్రిటీని చూసినట్టుగా, ఓ సినిమా స్టార్ని చూసినట్టుగా యేసు ప్రభు వారిని చూస్తున్నారు. అందుకనే క్రిస్మస్ రావటంలోనే ఆడి గుడికి వచ్చినా రాకపోయినా నోటి నిండా పాన్ పరాకులు వేసుకొని పెద్ద ఫ్లెక్సీలు కడతా, అయ్యా నాకు క్రిస్మస్ అంటే ఇష్టం అయ్యా, క్రీస్తు అంటే ఇష్టం అయ్యా అంటున్నాడు. ఆడ అవసరం లేదు యేసు ప్రభు వారికి. యేసు ప్రభు వారిని వెంబడించేవారు కావాలి, యేసు ప్రభు వారు వెంట నడిచేవారు కావాలి, యేసు ప్రభు వారి కోసం జీవించేవారు కావాలి. అలాంటి వారు ఇశ్రాయేలీల్లో చూస్తే ఎవరు కనబట్ల. ఈ రాత్రి కాల వేళ ఈ మాటను నేను సూటిగా అడగాలనుకుంటున్నా, ఇక్కడున్న నువ్వు కనబడే వ్యక్తిగా ఉన్నావా? దేవుడు గనక తన మట్టపు గుండును గనక వేస్తే, దేవుడు గనక తన గుండును గనక వేస్తే, ఇక్కడ తూకము తుయ్యాలని ఆయన గనక వేస్తే, ఆర్ యు ఫాలోవర్? నువ్వు వెంబడించే వ్యక్తివా? వెంబడిస్తున్న వ్యక్తిగా ఉన్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎలాంటి జీవితంలో ఉన్నావో ఒక్కసారి నిన్ను నువ్వే పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. కపెర్నహూములో యేసు ప్రభువారు నివాసం ఉన్నాడు. కపెర్నహూములో యేసు ప్రభువారు అద్భుతాలు చేశాడు. చూడండి ఎలాంటి అద్భుతమో తెలుసా? అక్కడే అంటా ఉన్నాడు, అంతటా నువ్వు ఇక వెళ్ళు, నీవు విశ్వసించిన ప్రకారము నీవు అనుకున్న గాక అవును గాక అని శతాధిపతితో చెప్పగా, ఆ గడియలోనే అతని దాసుడు ఏమయ్యాడంట? స్వస్థత నొందెను. ఆ క్షణములోనే యేసు ప్రభువారు స్వయంగా చూడండి ఆ ప్రాంతపు వాసుల గురించి చెప్తా ఉన్నాడు. విశ్వాసము లేని జనాంగం. యేసు ఆ ప్రదేశంలో నివసిస్తున్న అద్భుతాలకి ఏం కొదవలేదు. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. జరిగిన అద్భుతాల గురించి అనేకులు సాక్ష్యాలు ఇస్తున్న వారుగా ఉన్నారు. ఆ సాక్ష్యాలు మనం కూడా వింటా ఉన్నాం. అబ్బా ఎంత పని చేశారండి అంటలోనే ఒక పాట. ఏం పాట అయ్యారు? పాట నీ అంటెత్తుతా ఉన్నారు. ఉపకారాల గురించి పాట పాడుతున్నారు, కానీ ఆ ఉపకారం చేసిన ప్రభుని హృదయంలోకి చేర్చుకోలేని వారుగా ఉంటున్నారు. అందుకని యేసు ప్రభు వారు కపెర్నహూమును గురించి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఉన్నతమైన పట్టణము, చాలా ధనం ఉన్న పట్టణము, చాలా ఉన్నతమైన పట్టణం. అది చాలా రోమా సైనికుల చేత పరిపాలన చేయబడుతున్న పట్టణము, ఆర్థికంగా ఎంతో ఉన్నతంగా ఉన్న పట్టణము, ఆకలి అలమటి తెలియని పట్టణం. అది చాలా విస్తారమైన ఓడరేవు పట్టణం. అది యేసు స్వయంగా నివసిస్తున్న పట్టణము. ఆ పట్టణంలో అద్భుతాలు చేశాడు. ఎన్నో అద్భుతాలు, లెక్కకు మించిన అద్భుతాలు చేశాడు. యాయరు కుమార్తెను యేసు ప్రభువారు, చనిపోయిన యాయరు కుమార్తెను యేసు ప్రభువారు తిరిగి బ్రతికించాడు అదే ప్రదేశంలో. యాయరు అనే ఒక అధిపతి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి, అయ్యా నా కుమార్తె చనిపోయింది అని అడగగానే యేసు ప్రభువారు వాడి ఇంటికి వెళ్ళి యాయరు కుమార్తెను, చావులో ఉన్న యాయరు కుమార్తెను తిరిగి బ్రతికించాడు. యేసు ప్రభువారు 3 మరణాల దగ్గరికి వెళ్ళాడు. 3 మరణాల దగ్గరికి వెళ్ళాడు. ఒకటి యాయరు కుమార్తె, రెండోది లాజరు, నైని అనే ప్రాంతంలో విధవరాలి కుమారుడు. 3 మరణాల దగ్గరికి వెళ్ళాడు. ఒక మరణపు వార్త ఈ ప్రదేశంలోనే జరిగింది. విన్నారు, ఆహా చప్పట్లు కొట్టారు, ఆహా సంబరం చేసుకున్నారు. కానీ యేసుకు హృదయం ఇవ్వలేని వారుగా ఉంటున్నారు. అద్భుతాలకేం కొదువు లేదు, ఆశ్చర్యాలకేం కొదువు లేదు. వింటున్నారు, చూస్తున్నారు, కానీ దేవుణ్ణి మహిమపరచలేని వారుగా ఉంటున్నారు.
ఒకవేళ దేవుని మహిమపరచని వ్యక్తివిగా కనుక ఉంటే దేవుడు ఒప్పుకోవట్లేదు, గుర్తుపెట్టుకో. ఆయన హెచ్చరిస్తానికి సిద్ధపడతా ఉన్నాడు, ఆయన హెచ్చరించడానికి సిద్ధపడతా ఉన్నాడు. కపెర్నహూమును గురించి యేసు ప్రభువారు ఈ మాట అంటా ఉన్నాడు. కపెర్నహూమా, ఆకాశం మట్టుకు హెచ్చించబడతావు. దాని ధనాన్ని బట్టి కాదు, యేసు ఆ ప్రదేశంలో నివసించిన దానిని బట్టి. దాని ధనాన్ని బట్టి కాదు, యేసు ఆ ప్రదేశంలో అద్భుతాలు చేసిన దానిని బట్టి. ధనాన్ని బట్టి కాదు, యేసు ఆ ప్రదేశంలో చనిపోయిన వారి సైతం లేవనెత్తారు. చూశారు, చప్పట్లు కొట్టారు, స్తోత్రం అన్నారు, వెళ్ళిపోయారు. జీవితాన్ని ఇవ్వలేని వ్యక్తులుగా ఉన్నారు. ఈ రాత్రికాల వేళ నా ప్రియ సహోదరి, యేసుకు కావాల్సింది ఏంటో తెలుసా? నీ జీవితం. యేసు ప్రభువారు జీవితాలు మార్చేవాడు, జీవితాలను మార్చి ఆశీర్వదించేవాడు, బ్రతుకులను మార్చి ఉన్నతంగా నడిపించేవాడు, ఉన్నతమైన జీవితాన్ని ప్రసాదించేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనుషులు అనుకుంటున్నారు ముఖస్తుతి చేద్దాం అనుకుంటా ఉన్నారు, రెండు తలంపులతో జీవించే వ్యక్తులుగా ఉంటా ఉన్నారు. యేసు ప్రభు వారిని కూడా ముఖస్తుతి చేద్దాం అని అనుకుంటున్న వ్యక్తులుగా ఉంటా ఉన్నారు. చాలా మంది అలాంటి క్రైస్తవ్యంలోనే బ్రతుకుతా ఉన్నారు. క్రీస్తుని వెంబడించిన వారుగా ఉంటున్నారు, క్రీస్తుకు లోబడలేని వ్యక్తులుగా ఉంటున్నారు. కపెర్నహూము పరిస్థితి అదే. యేసు ప్రభు వారు కపెర్నహూములో చనిపోయిన వారిని లేవనెత్తాడు. చనిపోయిన యాయిరు కుమార్తె మా అయితే 14 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఉంటాయి, నిద్రిస్తున్న తనను లేవనెత్తిన వాడుగా ఉన్నాడు యేసు ప్రభు వారు. ఈ అద్భుతాన్ని కళ్ళారా చూశారు, చెవులారా విన్నారు, కానీ యేసుని వెంబడించిన వారుగా ఉన్నారు. ఇంకో విషయం తెలుసా? 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ. మనందరికీ తెలుసు కదా, అమ్మా చాలా పాట పాడుకుంటారు కదా, అద్భుతంగా పాడుతారు కదా. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ తన డబ్బులతో, తన ధనాన్నంతని, తనకున్న రోగాన్ని బట్టి డబ్బులంతటినీ వ్యయపరుచుకొని యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి వస్త్రపు చెంగును ముట్టుకుంది కూడా అదే ప్రదేశం. ఆ ప్రదేశంలో అద్భుతాలు జరుగుతున్నాయి. యేసున్న ప్రదేశంలో అద్భుతాలు జరగక మరి ఏం జరుగుతాయి? కానీ ఆ ప్రాంత వాసులు, ఆ ప్రాంత ప్రజలు యేసును అంగీకరించలేని వారుగా ఉంటున్నారు, యేసుకు లోబడలేని వ్యక్తులుగా ఉంటున్నారు. చూడండి, ఇంత శక్తివంతమైన మరి ఎక్కడ ఇలాంటి ఓడరేవు లేదు. యేసు ప్రభువారు ఆ ప్రదేశంలో పక్షవాయువు కలిగిన వాడిని లేవనెత్తాడు, యాయరు కుమార్తెను లేవనెత్తాడు, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టాడు, ఎన్నో అద్భుతాలు జరిగించాడు. కానీ ఆ ప్రదేశం మాత్రం దేవుణ్ణి మహిమపరచలేని వ్యక్తిగా ఉంది. ఆ ప్రదేశం మాత్రం దేవుణ్ణి మహిమపరచలేని ప్రదేశముగా ఉంది. శక్తి ప్రత్యక్షమైనప్పటికీ శక్తిని అర్థం చేసుకోలేని పట్టణముగా ఉంది. యేసు ఎవరో యేసు వైపు చూడని పట్టణముగా ఉంది. ఈ రాత్రికాల వేళ నా ప్రియ సహోదరి, ఈ సందేశము నీతోనే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, అందుకని ఈ మాటను అంటున్నాడు, ఓ కపెర్నహూమా, నీలో జరిగిన అద్భుత కార్యంలో సొదొమలో గనక జరిగి ఉంటే ఈ దినము వరకు అది నిలిచి ఉండేది. సొదొమలో గనక చేసి ఉంటే ఇలాంటి అద్భుతాలు. ఎందుకంటే సొదొమ ఎప్పుడో నాశనం అయిపోయింది, ఎప్పుడో తీర్చబడింది, ఎప్పుడో తీర్పు తీర్చబడింది. అలాంటి పట్టణాన్ని యేసు ప్రభువారు ఎత్తి మాట్లాడుతూ ఉన్నాడు. సొదొమ ఎలాంటి పట్టణం అని అంటే, బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, ఆ ప్రజలు తీవ్రమైన పాపముతో జీవించిన ప్రజలు, దేవుని మార్గాన్ని తిరస్కరించి దుర్మార్గతను వెంబడించిన ప్రజలు. ఎలాంటి వారు అనంటే, తీవ్రమైన దుర్మార్గమైన ప్రజలు, అన్యాయము మరియు హింసను జరిగించిన ప్రజలు, గర్వంగా జీవించిన ప్రజలు, పేదవారి అవసరాలను పట్టించుకోని ప్రజలు, లైంగిక దురాచారాలు కలిగిన ప్రజలు, దేవుని హెచ్చరికలను లెక్క చేయని ప్రజలు. అందుకని దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేశాడు. కానీ దేవుడు ఇక్కడ యేసు ప్రభువారు ఏమన్నాడు తెలుసా? నీ మధ్యన చేయబడిన అద్భుతాలు సొదొమలో గనక చేయబడితే అది నేటి వరకు నిలిచి ఉంటుంది, నేటి వరకు నిలిచి ఉండే పట్టణంగా ఉంటుంది. ఎందుకంటే సొదొమలో యేసు లేడు, కానీ కపెర్నహూములో యేసు ఉన్నాడు. సొదొమలో సువార్త లేదు, కానీ కపెర్నహూములో సువార్త ఉంది. సొదొమలో అద్భుతాలు లేవు, కపెర్నహూములో అద్భుతాలు ఉన్నాయి. నా ప్రియ సహోదరి, వింటున్న వ్యక్తిగా ఉంటే కాదు, కేవలం వినే వ్యక్తిగా జీవించితే కాదు, నీ జీవితానికి ఒక అర్థము తెలుసుకోవలసిన వ్యక్తిగా ఉన్నావు. కపెర్నహూము యొక్క పరిస్థితి అది. గ్రహించలేకపోతా ఉంది, అర్థం చేసుకోలేకపోతా ఉంది. చూడండి, ఇది ఈ సొదొమ అనే పట్టణం ఎలాంటి భయంకరమైన పట్టణం అని అంటే, వ్యభిచారంతో నిండి ఉన్న పట్టణం. స్త్రీలు లేదు, పురుషులు లేరు, ఒకరినొకరు పెళ్లి చేసుకుంటా ఉన్నారు. అమెరికా దేశంలో అయితే పాస్టర్ గారే పెళ్లి చేయాలి అమ్మాయిలకి.
అబ్బాయిలు పెళ్లి చేసుకుంటామని వస్తే పాస్టర్ గారు చేయాలి, చేయనంటే ఆయన మీద కేసు. అలాంటి పట్టణం అది. ఆ పట్టణము నేటి వరకు నిలిచి ఉంటుంది అని యేసు ప్రభువు వారు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే యేసు ఆ పట్టణంలో లేడు, ఈ పట్టణంలో ఉన్నాడు. ఎక్కువ వెలుగు పొందింది ఎక్కువగా బాధించబడిద్ది. ఒకవేళ నువ్వు అనుకోవచ్చేమో, నువ్వు ఎక్కువగా నీకు సువార్త వినబడతా ఉంది, నువ్వు ఎక్కువగా బాధించబడతావు అనే విషయాన్ని కూడా గ్రహించు. లోబడలేని వ్యక్తివిగా గనక ఉంటే, మార్పు చెందని వ్యక్తివిగా గనక ఉంటే, మారు మనసు పొందని వ్యక్తివిగా గనక ఉంటే, పాపపు దురాచారాల్లోనే ఇంకా నీ జీవితాన్ని కొనసాగిస్తున్న వ్యక్తివిగా గనక ఉంటే, శాపమును నీ ఇంటిలో ఉంచుకున్న వ్యక్తివిగా గనక ఉంటే, నీ దారిద్ర్యాన్ని ఒప్పుకోలేని వ్యక్తివిగా గనక ఉంటే, నీ పాపాన్ని యేసు ప్రభువారి ముందు అంగీకరించని వ్యక్తివిగా గనక ఉంటే, ఈ సువార్త నీ కొరకే. యేసు ప్రభువారు కపెర్నహూములో నిలిచి ఉన్నాడు, కాపురం ఉన్నాడు. కపెర్నహూములో అద్భుతాలు చేశాడు. ఇంకేం చేశాడు తెలుసా? కపెర్నహూములో బోధించాడు కూడా. యేసు ప్రభువారు కపెర్నహూములో సువార్తను ప్రకటన చేశాడు. చూడండి, లోకా సువార్త 4వ అధ్యాయము 31, 32 వచనాలు చూడండి. అప్పుడు ఆయన, లోకా సువార్త 4వ అధ్యాయము 31, 32 వచనాలు. అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి ఏం చేస్తున్నాడంటండి? ఏం చేస్తున్నాడంటమ్మా? చెప్పాలి. ఏం చేస్తున్నాడు? బోధిస్తూ ఉండెను. చూడండి 32వ వచనం చూడండి. ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను గనుక వారు ఆయన బోధకు ఏమైపోయారంట? ఆశ్చర్యపడ్డారు. ఏం పడ్డారు? ఆశ్చర్యపడ్డారు. ఇక్కడ ప్రజలు ఆశ్చర్యపడతా ఉన్నారు. మీరు మార్కు సువార్త 6వ అధ్యాయంలో కనుక చూస్తే యేసు ప్రభువారు ఆశ్చర్యపడతా ఉన్నాడు. దేనికో తెలుసా? వాళ్ళ అవిశ్వాసానికి. తన సొంత పట్టణానికి వచ్చాడు, తన సొంత గ్రామానికి వచ్చాడు, తన సొంత ప్రదేశం అనే పట్టణానికి వస్తే ఆ పట్టణపు ప్రజలు యేసు ప్రభువుని అంగీకరించని కారణం చేత యేసు ప్రభువారు ఆశ్చర్యపడ్డాడు. అందుకని ఎక్కువ అద్భుతాలు చేయలే ఆ పట్టణంలో. ఆ పట్టణంలో ఎక్కువ అద్భుతాలు చేయలే. చుట్టూ ఉన్న గ్రామాలు తిరిగాడు. పైపెచ్చి యేసు ప్రభువారు ఒక స్టేట్మెంట్ రివీల్ చేశాడు. ఆయన శిష్యులను పిలిపించి, అయ్యా మీరు ఇద్దరు చొప్పున సువార్తను ప్రకటించడానికి వెళ్ళండి అని చెప్పి 2 by 2 వారిని పంపిస్తూ, ఏ పట్టణం అయితే మిమ్మల్ని సమాధానంగా చేర్చుకుంటుందో వారికి సమాధానం చెప్పండి, ఏ పట్టణం అయితే మిమ్మల్ని సమాధానంగా చేర్చుకోదో మీ కాళ్ళకున్న దుమ్మును అక్కడ దులిపొచ్చేసేయండి. అది రేపు విమర్శ దినమున మీ వారి గురించి తీర్పు చెప్పేదిగా ఉంటుంది. నా ప్రియ సహోదరి, యేసు ప్రభువారు బోధ వింటున్నారు, ఆశ్చర్యపడతా ఉన్నారు. యేసును అంగీకరించలేని వ్యక్తులుగా ఉంటా ఉన్నారు. ఇది ఎక్కడ బోధ? ఈయనకి ఇంత ఆశ్చర్యం ఎక్కడిది? గ్రహించలేకపోతా ఉన్నారు. ఎందుకు అనంటే పాపాన్ని ప్రేమిస్తున్న వారుగా ఉన్నారు. కపెర్నహూము కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంది. చూడండి, వారి పతనము. అయినా వారి పతనం ఎందుకు అవుతున్నారు అనంటే గర్వం. పశ్చాత్తాపడలేకపోతా ఉన్నారు. పశ్చాత్తాపం లేని జీవితాన్ని జీవిస్తా ఉన్నారు. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం కనుక చూస్తే, పిమ్మట ఏ పట్టణములలో విస్తారమైన అద్భుతములు చేసును, ఆ పట్టణముల వారికి మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారినిట్లు గర్దింపసాగెను. ఏ పట్టణము మారు మనసు పొందట్లేదో బతిమలాటాలు ఉండవమ్మ. ఇక్కడ అమ్మా, మా అమ్మ కదరా, మరిమ్మ గారు రెండమ్మా, అమ్మా మార్తమ్మ గారు మారు మనసు పొందండి అమ్మా. ఇప్పుడే కాదయ్యా. మేము కూడా దానికి ఏం చెప్తున్నాం? ఆయన నీ కోసం అమ్మా మంచులో నుంచున్నాడు, వానలో నుంచున్నాడు, ఎండలో నుంచున్నాడు. ఇంకా నీ హృదయం అనే తలుపు తీయొద్దు, అట్లాగే ఉంచుకో, నువ్వు నాశనం అయిపోతావు. తీమాకో. తీయకపోతే నీ గతి కంటే సొదొమ వారి గతి మేలు. నీకు సువార్త వినబడలేదంటానికి వీల్లేదు. సువార్త నీ చెవులకు వినబడతా ఉంది. దేవుడు ఎవరో నాకు తెలియదయ్యా, యేసు ఎవరో నాకు తెలియదయ్యా, నేను ఎప్పుడయ్యా ఆయన గురించి వినలేదయ్యా అని అంటే కుదరదు. సువార్త నీ చెవులు రింగు మనిపోయేదాకా వినబడతా ఉన్నాయి. ఎటు వెళ్తున్నా సువార్త, ఎటు వెళ్తున్నా యేసు. చివరాఖరికి స్తంభాల మీద కూడా రాసేశారు, ఆయన పరిశుద్ధుడు 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 అని. నువ్వేమనుకుంటున్నావో వీళ్ళందరికీ పైనుంచి డబ్బులు వస్తున్నాయి అంటున్నాడు ఒకడు. నిజంగానే అడిగి తెలియదు, పైనుంచి వస్తున్నాయి అని అంటున్నాడు. పైనుంచి వస్తున్నాయి అంటున్నాడు వాడు. అన్నాడు మత మార్పిడి అంటున్నాడు. అలా భయం పట్టుకుంది. ఇది మత మార్పిడి కాదయా, మార్పు చెందే జీవితాన్ని గురించి తెలియజేయటం.
సత్యవాక్యాన్ని తెలియజేయటం, వే ఆఫ్ లైఫ్, యేసే మార్గాన్ని తెలియజేయటం, యేసులో ఉన్న మార్గాన్ని తెలియజేయటం. ఈ సత్యం వారికి అర్థం కావట్లా. అందుకని లోకం మామేబడి ఎడుగుతుంది, ఏడుస్తూ ఉన్నారు. ఇంకేమంటున్నారు తెలుసా? అయ్యా ఇలా బాగా డబ్బులు వస్తున్నాయి అని. వాస్తవంగా ఎంత డబ్బులు వస్తున్నాయో మీరేమి ఇస్తున్నారో మాకు తెలుసు, మీకు తెలుసు కదా. మీరు ఇచ్చే సంగతి మీకు తెలుసు. మీ జేబుల్లో నుంచి కానుకలో సంచి వచ్చినప్పుడు ఏం తీసేస్తున్నారో మీకు తెలుసు. ఆఖరిలో ఇంటికి వెళ్ళినాక మందిరంలో యవనస్తుల చేత లెక్కేస్తున్నప్పుడు మాకు తెలుసు. జనాలు ఏడిపే. కానీ గుర్తుపెట్టుకో, ఎంత భారమైనా, ఎంత కష్టమైనా, ఎంత నిందైనా, ఎంత శ్రమైనా, ఎంత అవమానమైనా ఈ సువార్త ప్రకటించబడుతూనే ఉంటుంది. హల్లెలూయా. దీన్ని ఆపాలని చాలామంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ఆపటం ఎవరి తరం కాదు. సువార్త ఆగిపోవటం అనేది ఎవరి తరం కాదు. ఈ లోకంలో వాడు బాబులు దిగి రావాలా? సువార్తను ఆపాలా? సువార్తను ఆపాలి అని అంటే వాళ్ళ నాన్నలు దిగి రావాలా? సువార్తను ఆపటం ఎవరి వల్ల కాదు. సువార్త ఆగాలంటే సర్వశక్తిమంతుడైన క్రీస్తు పరలోకంలో ప్రత్యక్షం అవ్వాలా. ఆ రోజున సువార్త ఆగిపోతాయి. నా ప్రియ సహోదరి, హెచ్చరిక నీకు వస్తూ ఉంది. అయినా నువ్వు పశ్చాత్తాపడలేకపోతా ఉన్నావు. సత్యం నీ గృహానికి చేరుతా ఉంది, అయినా నువ్వు మనసు ఇవ్వలేకపోతా ఉన్నావు. సత్యం నిన్ను ప్రేమిస్తున్నా నీ హృదయాన్ని ఇవ్వలేకపోతున్నావు. కారణం ఏంటో తెలుసా? పశ్చాత్తాపం లేదు. ఎందుకు పశ్చాత్తాపట్టలేదంటే గర్వం. నీ హృదయం గర్వం చేత నిండి ఉంది. చూడండి, ఇక్కడ సమస్య ఏంటంటే కపెర్నహూములో అద్భుతాలు లేకపోవటం కాదు, అద్భుతాలకి ఏం కొదువు లేదు. బోల్డ్ అద్భుతాలు చేశాడు యేసుప్రభు. మీరు కావాలంటే నా దగ్గరికి వస్తే ఎన్ని అద్భుతాలు చేశాడని నేను రాసిస్తా మీకు. సమస్య ఏంటంటే ప్రజలు స్పందించకపోవటం. సువార్తకు స్పందించలేకపోతున్నారు, యేసుకు స్పందించలేకపోతున్నారు, యేసుకు జీవితాన్ని ఇవ్వలేకపోతున్నారు. అది కారణం. చూడండి, ఆత్మీయ గర్వం, వాళ్ళ హృదయంలో గర్వం, మాకేంట్లే అనే గర్వం, మాకొస్తుందా అనే గర్వం. ఇది ఆలకంటే బాధ వచ్చినోడికంటే యేసు ప్రభు వారు, మాకేంటి మేము ముప్పోట్ల తిని పడుకుంటున్నాం, మాకు అరగటంలో సమస్య లేదు, తినటంలో సమస్య లేదు, మా పొళ్ళోళ్ళు లేదనుకుంటున్నావు నువ్వు, జాగ్రత్త. అందుకని నువ్వు అనుకుంటావనే ఈ మాట అన్నాడు యేసు ప్రభు వారు. అయ్యా నా పొళ్ళా నూనెయా అంటుంది ఒక ఆమె. అమ్మ మారు మనసు పొందంటే నా పొళ్ళా నూనెయా చాలా గట్టిగా తింటాను నేను అంటుంది. ఓరు బాబు, మారు మనసు పొందడానికి తినడానికి ఏంటంటే సంబంధం? అందుకని యేసు ప్రభు వారు ఏమన్నాడు తెలుసా? అక్కడ ఏడ్పును ఏముంటుందంట, గట్టిగా ఉంచుకోమ్మా పొళ్ళు, కావాలంటే 4 ప్లాస్టిక్ పళ్ళు కూడా వేసుకో. ఒక ఆమె కృతజ్ఞత కూడికి పెట్టుకుంది. ఎందుకంటే ఆమె కృతజ్ఞత కూడికి పెట్టుకుంది, గుండు చేయించుకొచ్చుకుందంట. అందుకు కృతజ్ఞత కూడికి పెట్టుకుంది. కృతజ్ఞత కూడికి పెట్టుకొని ఊగుతుంది, ఊగుతుంది. ఊగితే ఊగింది, డబేలు వెనకబడింది. వెనకబడితే ఏమైందో తెలుసా? వెనకమాల ఒక ఆమె ఉంది, ఒక సిస్టర్ కూర్చుంది. ఆమె పొళ్ళు బారుకొని ఆమె పడతాం ఆమె పొళ్ళు ఆమె గుండు దిగినాయి. కృతజ్ఞత కాస్త సమస్య అయిపోయింది. చూడండి, గర్వం, ఆత్మీయ గర్వం. కొంతమందికి గర్వం. చూడండి, వాళ్ళకి ఎలాంటి గర్వం అంటే ఇక్కడున్న ప్రజలకు మేము యేసును చూసామనే గర్వం, మేము అద్భుతాలు చూసామనే గర్వం, చూడండి మేము ప్రత్యేకమైన పట్టణం అనే గర్వం. ఇలాంటి గర్వాలు మీకు కూడా ఉన్నాయి కదా. చాలామంది ఈ రోజు కూడా గర్వం కలిగిన వారుగా ఉన్నారు. వాక్యం ఏమని తెలియజేస్తా ఉందో తెలుసా? సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. నువ్వు అయిపోతున్నావు, అందుకే నీకు గర్విస్తా ఉన్నావు. నువ్వు అయిపోతున్నావు, నీ జీవితం అయిపోతా ఉంది, అందుకే నువ్వు గర్విస్తా ఉన్నావు. నువ్వు గర్వించడానికి గల కారణం ఏంటో తెలుసా? నీ చాప్టర్ ఫినిష్. నువ్వు అర్థం చేసుకోలేకపోతా ఉన్నావు. వాళ్ళు కూడా గర్విస్తూ ఉన్నారు. వాళ్ళ పశ్చాత్తాపం పడలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? గర్వం అంటే ఏంటో తెలుసా? చాలా మంది గర్వం అంటే అర్థం కాదు. గర్వం అంటే బైబిల్ చెప్తుంది ఏంటో తెలుసా? తనను తాను ఎక్కువ చేసుకోవటం. గర్వం అంటే ఏంటో తెలుసా? దేవుని మీద ఆధారపడుకోకుండా నేను దేవుని మీద ఆధారపడను, నా అంతటికి నేనే ఏమైనా చేయగలను అనుకోవటం గర్వం. ఇలాంటి వ్యక్తే నాకు ఒక వ్యక్తి తారసపడ్డాడు. అతని పేరు దేశాయం. ఆయనకి గుండె జబ్బు వచ్చింది. హాస్పిటల్లో జాయిన్ చేసి ఇంటికి తీసుకొచ్చారు. నేను ఆయన ఇంటికి వెళ్ళా. అయ్యా, దేవుడి నిన్ను మరణంలో నుండి తప్పించాడయ్యా దేశం గారు అని చెప్తున్నా. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఒకసారి చెప్పా, మాట్లాడట్లా మాట గురించి. దేవుడు అన్నప్పుడల్లా ఆయన నోటికి ప్లాస్టర్ వేసుకున్నట్టుగా, జిప్ వేసుకున్నట్టుగా మౌనంగా ఉంటున్నాడు. మళ్ళీ చెప్తున్నా,
ఆయన ఉండి ఉండి ఆయన కోపం వచ్చింది. దేవుడు అంటారేంటయ్యా, మా అబ్బాయి అప్పు చేసి డబ్బులు తెస్తే. దేశం గారు చాలా మితి మీరు మాట్లాడుతున్నారు. దేవుడు కనికరించకపోతే నువ్వు డబ్బులు కూడా దేనికి పనికిరావు, గుర్తుపెట్టుకోండి అని చెప్పి నేను ఆయన దగ్గరికి ఉండటానికి ఇష్టపడలా. నేను తిరిగి వచ్చేసేసా. వచ్చిన 3వ రోజునే నాకు కబురు వచ్చింది, దేశం గారు లేరయ్యా, వెళ్ళిపోయారని. చూడండి, హెచ్చరిక చేసిన అర్థం చేసుకోలేని ప్రజలు. స్వాతంత్రంగా వాళ్ళు ఏమనుకుంటారంటే మేము స్వయంగా ప్రతిపక్షత కలిగిన వ్యక్తులం, మేము మా అంతటా మేమే జీవించగలిగిన వారమే. చూడండి, ఇతరులను తక్కువ చేసి చూడటం. ఇలాంటి వ్యక్తులు ఎలా ఉంటారంటే ఇతరులను తక్కువ చేసి చూస్తూ ఉంటారు. దేవునికి మహిమను ఆపాదించుకోకుండా జీవించే వ్యక్తులుగా ఉంటారు. దేవుడు మాత్రమే గణపరచబడవలసిన దేవుని కంటే తమను తామును గణపరుచుకునేవారుగా ఉంటారు గర్విష్ఠులు. ఇలాంటి వ్యక్తులు. మీకు కూడా గర్వం కదండి. చాలామంది గర్వం కలిగిన వ్యక్తులుగా ఉంటారు. చూడండి, యెహోవాకు అసహ్యమైనది ఏంటో తెలుసా? గర్వం. దేవుడు ఇష్టపడింది ఏంటో తెలుసా? గర్వం. గర్వం చేత నిండి ఉన్నావు కాబట్టి పశ్చాత్తాపట్ల. అహంకారమైన దృష్టి కలిగిన వ్యక్తిగా ఉన్నావు కాబట్టి నువ్వు పశ్చాత్తాపడలేని వ్యక్తిగా ఉంటున్నావు. చాలా మందికి సువార్త గురించి చెప్తా ఉంటే, యేసుని గురించి చెప్తా ఉంటే, మారు మనసు పొందమని హెచ్చరిస్తూ ఉంటే ఇంకా రోజులు చూపిస్తూ ఉంటారు. ఇప్పుడే కదా, వచ్చే సంవత్సరం దాకా ఉంటావా? రాసు బాండ్ పేపర్ మీద, అయ్యా నేను 2027 సంవత్సరంలో 28వ కూడికల్లో నేను మారు మనసు పొందుతానని రాసు. గ్యారెంటీ లేని జీవితం గురించి గర్విస్తావేంటమ్మా? మనుషులు గర్విస్తూ ఉన్నారు, పతనం అయిపోవటానికి గర్విస్తూ ఉంటారు. చూడండి, ఇలాంటి గర్వించిన వ్యక్తులందరూ నేలను పడిపోయారు. ఉదాహరణకి రాజగు నెబుకద్నెజరు తాను గర్వించాడు. తనకున్న ఆస్తిని బట్టి, తనకున్న సంపదను బట్టి, తాను నిర్మించుకున్న కోటను బట్టి గర్వించాడు. తన నివాసాన్ని చూసి గర్వించాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? గడ్డిని వేపించాడు. ఏం వేపించాడు? గడ్డిని వేపించాడు. ఒకవేళ నువ్వు గర్విస్తున్నావేమో, నీకున్న ధనాన్ని బట్టి గర్విస్తున్నావేమో, నీకున్న సౌందర్యాన్ని బట్టి గర్విస్తున్నావేమో, నీకున్న ఆస్తిని బట్టి గర్విస్తున్నావేమో, ఒకవేళ నీకున్న డిగ్రీలను బట్టి గర్విస్తున్నావేమో, మా ఊర్లో నాకంటే చదవలేరని గర్విస్తున్నావేమో, ఒకవేళ మా ఇంట్లోనే చదువుకున్న వారు ఉన్నారని గర్విస్తున్నావేమో. జాగ్రత్త, గడ్డి తినిపిస్తాడు దేవుడు. మారు మనసు పొందడానికి చదువు అడ్డు కాదు. మారు మనసు పొందడానికి నువ్వు అడ్డంకులు చెప్పడానికి వీల్లేదు. ఈ రాత్రికాల వేళ నా ప్రియ సహోదరి కపెర్నహూము దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. వాళ్ళు గర్విస్తూ ఉన్నారు. నేటికి చాలా మంది జీవితాలు గర్వంతో నిండి ఉన్నదిగా ఉన్నది. వారి శరీరాన్ని చూసుకొని, వాళ్ళ బలగాన్ని చూసుకొని, వాళ్ళ బంధువులను చూసుకొని, వారి రక్త సంబంధికులను చూసుకొని, ఈ లోకంలో ఉన్న చరాస్తులను చూసుకొని గర్విస్తున్న వ్యక్తులుగా ఉన్నారు. ఎంతకాలం గర్వంతో జీవిస్తావు? ఎంతకాలం ఇవన్నీ నీతో ఉంటాయి? ఎంతకాలం ఉంటాయని నువ్వు నమ్ముతా ఉన్నావు? ఎంతకాలం వీటిని చూసి విర్రవీగే వ్యక్తిగా ఉంటావు? వీటి వల్ల నీ జీవితానికి ఆశీర్వాదం ఉండదు. గుర్తుపెట్టుకో నా ప్రియ సహోదరి. చూడండి, గర్వం వలన చాలా మంది రకరకాలైన గర్వం చేత నిండి ఉండేవారుగా ఉంటారు. వారిని హెచ్చరిస్తా ఉన్నాడు దేవుడు. ఒకవేళ నువ్వు పశ్చాత్తాపడపోవటానికి కారణము గర్విస్తున్నావేమో, పశ్చాత్తాపడపోవటానికి గల కారణం ఏంటి అని అంటే గర్వం చేత నిండి ఉన్న వ్యక్తిగా ఉన్నావేమో, ఇంకా పాపంలోనే జీవిస్తూ నాకేంట్లే. మేము మా చర్చిలో బాప్తిజాల గురించి ప్రకటన ఇచ్చాం. ఒక సహోదరి పేరు ఇచ్చింది, అన్యా నేను బాప్తిజం పొందుతానని. అని చాలా మంచిదమ్మా అని ప్రార్థన చేసాం. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది. కొట్టుకెళ్ళిందంట గుడ్లు తెచ్చుకుందామని. ఆమె చాలా సంతోషంగా కొట్టాంతో చెప్తుందంట, కొట్టాంటి నేను వాక్యం విన్నా, ప్రభుని నా సొంత రక్షకునికి అంగీకరించా, నేను బాప్తిజం తీసుకోవాలని పేరు ఇచ్చాను. ఆ కొట్లో ఉన్నామంటుందంట. అమ్మా అది ముస్లింలైనా చేసే పనమ్మా. 60 సంవత్సరాలు దాటితే ప్రభుత్వానికి పనికిరాట్లా, నువ్వు దేవునికి ఏం పనికొస్తావు? రిటైర్మెంట్ కాలం ఎంతండి? అంతకుముందు 58 సంవత్సరాలే. మొన్న మధ్య 2 సంవత్సరాలు పెంచారు. ఆయన 2 పెంచాడు, ఈయన 2 పెంచాడు, 4 సంవత్సరాలు పెంచారు. పెంచి 64 చేశారు. నువ్వు ప్రభుత్వానికి పని చేయట్లా. 64 వస్తే 70 వచ్చి నాకు బాప్తిజం తీసుకుంటావా? గర్వం కదా అది. చాలా మంది గర్విస్తున్న వారుగా ఉన్నారు. చూడండి, దేవుని వాక్యాన్ని వినలేని వ్యక్తిగా ఉంటున్నారు.
గర్విస్తున్న వారుగా ఉంటున్నారు. ఏంటి అని అంటే సంపదను చూసుకొని గర్విస్తున్నారు, జ్ఞానాన్ని చూసుకొని గర్విస్తూ ఉన్నారు. ఇలాంటి గర్వాన్ని కపెర్నహూము కలిగినదై ఉంది. అందుకని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, కపెర్నహూమా ఆకాశం మటుకు హెచ్చించబడితివి. చాలా చాలా సంపద కలిగిన దేశం, చాలా ఉన్నతమైన దేశం, ధనానికి కొదువు లేదు, సువార్తకు కొదువు లేదు. దేవుడే ఆ పట్టణంలో నివసించాడు. ఆయన మారు మనసు పొందని పట్టణం. యేసు ప్రభువారు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ రాత్రికాల వేళ ఈ మొదటి కూడికలో ఈ హెచ్చరికను నువ్వు అర్థం చేసుకోవాలి. ఇంకా మారు మనసు పొందని వ్యక్తివిగా కనుక నువ్వు ఉంటే దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. చూడండి, వెలుగు చూసిన పట్టణము ఇది, చాలా వెలుగు చూసిన పట్టణం ఇది. అధిక వెలుగు అధిక తీర్పే. నీకు ఎక్కువగా సువార్త ప్రకటించబడుతుంది అని అంటే కారణం ఏంటో తెలుసా? నీకు ఎక్కువ తీర్పు ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకో. చూడండి, లోకాసువార్త 12వ అధ్యాయం 47-48 వచనాలు చదవండి. లోకాసువార్త 12వ అధ్యాయము 47-48. తన యజమానుని చిత్తమెరిగి యుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇవ్వబడును వాని యొద్ద ఎక్కువగా తీయజూచును. మనుషులు ఎవనికి ఎక్కువగా ఇత్తురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. దేవుడు దెబ్బలేయటానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క ప్రత్యక్షతను అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. చూడండి, దేవుని యొక్క వాక్యము కపెర్నహూములో వినపడతా ఉంది, కానీ వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. వెలుగు చూచిన పట్టణము వాక్యాన్ని అంగీకరించలేని పట్టణము, యేసును అంగీకరించలేని పట్టణముగా ఉంది. వెలుగు చూసిన పట్టణము క్రీస్తు వెంబడించలేని పట్టణముగా ఉంది. ఈ రాత్రికాల వేళ ఈ మాట సూటిగా మిమ్మల్ని అడగాలనుకుంటా ఉన్నా. నువ్వు క్రీస్తుని ఎరిగి క్రీస్తుని వెంబడిస్తున్నావా? నిజముగా నీ జీవితాన్ని క్రీస్తుకిస్తున్న వ్యక్తిగా ఉంటున్నావా? ఇంకా క్రీస్తు లేని జీవితాన్ని జీవిస్తా ఉన్నావా? చూడండి, యేసు ప్రత్యక్షంగా వచ్చాడు, అధికారం కలిగిన వాక్యాన్ని వినిపించాడు, అనేక అద్భుతాలు జరిగించాడు, దేవుని రాజ్య శక్తి వారికి కనిపించింది. అంటే ఎక్కువగా ఇవ్వబడింది. అందుకే వారు ఎక్కువగా పశ్చాత్తాపడాలి, ఎక్కువగా విధేయత చూపించాలి, ఎక్కువగా దేవుని యొక్క వాక్యానికి లోబడాలి. కానీ లోబట్ల. ఈ రాత్రికాల వేళ అలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, జాగ్రత్త. లోబడలేని వ్యక్తిగా ఉన్నామేమో. నా ప్రియ సహోదరి, నీ మధ్యన ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తున్న వినని వ్యక్తిగా ఉంటున్నావేమో. యేసును వెంబడించని వ్యక్తిగా ఉంటున్నావేమో. యేసు ఎవరో నువ్వు ఎరిగిన వ్యక్తిగా ఉన్నావా? యేసును వెంబడిస్తున్న వ్యక్తిగా ఉన్నావా? చూడండి, వాక్యంలో ముఖ్యమైన ఆత్మీయ సత్యము చూడండి. ఇక్కడ ప్రకాశము ఎక్కువగా ఎవరి మధ్యనైతే ప్రకాశించబడుతుందో వారికి ఎక్కువగా శిక్ష విధించబడిద్ది. నీకు వాక్యం ఎక్కువగా వినపడతా ఉంది, చెవులు ఇవ్వలేని వ్యక్తిగా ఉన్నావేమో, జాగ్రత్త. గ్రహించలేని వ్యక్తిగా ఉన్నావేమో, జాగ్రత్త. నువ్వు అనుకుంటున్నావు, నాకేంట్లే చెప్పేది, నేను పుట్టుకతో క్రైస్తవులు లేరమ్మా. తిరిగి జన్మించాలి అని చెప్తా ఉన్నాడు యేసు ప్రభువారు. తిరిగి జన్మించే అనుభవంలోనికి రావాలని యేసు ప్రభువారు చెప్తా ఉన్నాడు. నువ్వు ఆ అనుభవంలోనికి రాగలిగిన వ్యక్తిగా ఉంటావా? చూడండి, మనం అనుకుంటా ఉన్నాం మాకేంట్లే అనే స్థితిలో ఉంటున్నాం. కపెర్నహూము లాగా గర్విస్తున్న వారిగా ఉంటున్నాం. కపెర్నహూము ధనానికి కొదువు లేదు, వాక్యానికి కొదువు లేదు, అద్భుతాలకు కొదువు లేదు. యేసు ప్రభువారు ఆ ప్రాంతంలో నివసించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్తాం హల్లెలూయా. ఈ రాత్రికాల వేళ యేసు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎలా ఉన్నావు? వాక్యం నీకు వినపడతా ఉంది, నీ హృదయాన్ని ప్రభువుకి ఇస్తున్నావా? సిలువను గురించిన వార్త నీతో మాట్లాడుతూ ఉంది, నీ జీవితాన్ని ప్రభువుకి ఇవ్వగలుగుతున్నావా? సత్యము నిన్ను మాట్లాడుతూ ఉంది, సత్యానికి నీ చెవు ఇవ్వగలిగిన వ్యక్తిగా ఉంటున్నావా? చూడండి, నువ్వు అనుకుంటున్నావు నేను చర్చికి వెళ్తున్నాలే పర్లేదు అనుకుంటున్నావు, కానీ నీ జీవితం దూరంగా ఉంది. నేను ప్రార్థనకి వెళ్తున్నాలే. ఒక ఆయన చెప్తున్నాడు, అయ్యా మారు మనసు పొందేమంటే మారు మనసా?
పొద్దునే సిలువు గుర్తు వేయించుకొని వచ్చా. ఏం గుర్తు వేయించుకొచ్చాడంట? సిలువు గుర్తు లేనిదే బయటికి వెళ్ళను నేను. ఒరే సిలువు గుర్తు మారు మనసు కాదురా సిస్టర్, సిలువు గుర్తు మారు మనసు కాదు. సిలువు గుర్తు వేసుకుంటే పశ్చాత్తాపడినట్టు కాదు. పశ్చాత్తాపం నీ హృదయంలో నుంచి రావాలి. యేసు నీ కొరకు మరణించాడు, కల్వరిలో ఆయన నీ కొరకు రక్తం కార్చాడు, నీ కొరకు చూడనల్లోనే వాడిపోయాడు, ఆయన సొగసును కూడా కోల్పోయిన వాడుగా ఉన్నాడు. కనుక నీవు ఆయనకు లోబడే వ్యక్తివిగా ఉండాలి. నీ జీవితాన్ని ప్రభువుకి ఇచ్చే వ్యక్తివిగా ఉండాలి. కృపను నిర్లక్ష్యం చేయొద్దు. కృపను నిర్లక్ష్యం చేసే వ్యక్తిగా ఉండద్దు. చాలామంది కృపను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దేవుడు హెచ్చరిస్తూ ఉంటే, దేవుడు మాట్లాడుతూ ఉంటే, దేవుడు హెచ్చరిస్తూ వారికి సువార్తను అందిస్తూ ఉంటే సువార్తను అతికించేవారుగా ఉంటున్నారు, లెక్క చేయని వారుగా ఉంటున్నారు, విధేయత చూపించలేని వారుగా ఉంటున్నారు. కృపను నిర్లక్ష్యం చేయొద్దు. ఈ రాత్రికాల వేళ దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. కృప గురించి, కృప నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, కృప నిన్ను హెచ్చరిస్తూ ఉన్నప్పుడు పశ్చాత్తాపడే వ్యక్తిగా ఉండు. పశ్చాత్తాపం పడలేదా, తీర్పు నీకు సిద్ధంగా ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకో. ఇక్కడ బతిలాటాలు ఉండవు. రామ్మ వెంకాయమ్మ గారు రండి అని అంటాలు ఉండవు. దట్ డేస్ వాజ్ ఓవర్. ఇక్కడ స్ట్రైట్గా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు చెవులు ఉన్నాయి, వినగలవు, నువ్వు అర్థం చేసుకోగలవు, ఇంపైన దాన్ని నువ్వు ఎంచుకోగలవు. ఇంకా ఈ సత్యానికి నువ్వు లోబడలేకపోతే కపెర్నహూముకు పట్టే దుర్గతి నీకు కూడా పట్టిద్ది అని నేను హెచ్చరించాలనుకుంటున్నా. కపెర్నహూము లాగా నువ్వు కూడా పాతాళానికి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? కపెర్నహూము లాగా నువ్వు కూడా కృంగబడిపోయిన పరిస్థితుల్లోకి ఉండాలనుకుంటున్నావా? లేకపోతే వెలుగు సంబంధిగా జీవించాలనుకుంటున్నావా? క్రీస్తు మీ మధ్యన స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాడు తన దాసుల ద్వారా. యేసు ప్రభువు మీ మధ్యన అద్భుతాలు జరిగిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మని యొక్క కార్యాలు చూస్తూ ఉన్నాం. ఇంకా వెలుగు సంబంధులుగా జీవించకపోతే దేవుడు ఖచ్చితంగా తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. పశ్చాత్తాప హృదయం కోసం చూడండి, మనమందరం ప్రార్థన చేసే వ్యక్తులు ఉండాలి. ప్రభా, నా జీవితంలో పశ్చాత్తాప హృదయం ఇవ్వయ్యా. కపెర్నహూము దేవుణ్ణి అంగీకరించలా. యేసు ఆ ప్రాంతంలో ఉన్నప్పటికీ, యేసు ఆ ప్రదేశంలో నివసిస్తున్నప్పటికీ, యేసు ప్రభువారే స్వయముగా వారి మధ్యన చేసినప్పటికీ యేసుకు లోబడలేని పట్టణముగా ఉంది, శాపగ్రస్తముగా మార్చబడతా ఉంది. హెచ్చరిక నీకు. ఒకవేళ నువ్వు కూడా గర్వం చేత పశ్చాత్తాపడకోకుండా ఉంటే, క్రీస్తుని అంగీకరించకపోతే నీకు కూడా అదే దుర్గతి పట్టిద్దని హృదయపూర్వకంగా చెప్పాలని ఆశపడతా ఉన్నా. నువ్వు సంతోషంగా వెళ్ళాలనేదే నా ఉద్దేశం. క్రీస్తుని ఎరిగి సమాధానంగా వెళ్ళాలనేది నా ఉద్దేశం. క్రీస్తు లేకోకుండా నీ జీవితంలో సమాధానం ఉండదు. నువ్వు ఆశీర్వదించబడాలి అని అంటే క్రీస్తు ఉండాలి. చాలామంది ఆశీర్వాదాలు కోరుతూ ఉంటారు, క్రీస్తు లేకోకుండా ఫలభరితంగా ఉండవు. యోహాను సువార్త 15వ అధ్యాయం చాలా క్లియర్గా చెప్తుంది, ఎవరైతే ఆయనతో అబైడ్ అయి ఉంటారో, అంటు కట్టబడి ఉంటారో, దే విల్ బ్లెస్డ్, వాళ్ళు ఆశీర్వదించబడతారు. క్రీస్తు లేకోకుండా ఆశీర్వాదాలు కొనుక్కుందాం అనుకోవద్దు, నువ్వు ఆశీర్వదించబడవు. చూడండి, రాత్రి వేళ ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పశ్చాత్తాప హృదయం కొరకు పశ్చాత్తాపడతావా? పశ్చాత్తాపం చెందగలిగిన వ్యక్తిగా ఉంటావా? ఆత్మీయ గర్వాన్ని తొలగించుకోగలుగుతావా? వినయముతో దేవునికి విధేయత చూపించగలిగిన వ్యక్తిగా ఉంటావా? ఎన్ని అద్భుతాలు చేశాడు యేసు ప్రభువు. నీ బాల్యం నుంచి వింటా ఉన్నావు, నీ యవ్వనంలో వింటా ఉన్నావు. అనేక పర్యాయాలు దేవుడు నీ హృదయంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా జీవితాన్ని ఇవ్వని వ్యక్తిగా ఉంటా ఉన్నావు. నా ప్రియ సహోదరి, ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట శక్తివంతమైన మాట, ప్రభావితమైన మాట. చూడండి, ఆయన అధికమైన మాట. నీతో మాట్లాడుతున్నప్పటికీ నువ్వు చెవి ఇవ్వలేని వ్యక్తిగా ఉంటున్నావు. చూడండి, సృష్టి ఆయనకు లోబడతా ఉంది, కానీ సృష్టికర్తకు సృజించబడిన మనము ఆయనకు లోబడలేని వ్యక్తులుగా ఉంటున్నాం. నా ప్రియ సహోదరి, వాక్యమును వింటున్నావు. 27 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో దేవుని దాసులు భారభరితమైన పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు మార్పు చెందాలని, నువ్వు పశ్చాత్తాపడాలని, నువ్వు క్రీస్తుకు విధేయత చూపించాలని, క్రీస్తు పోలికలో మార్చబడాలని, పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించాలని, ఆయనతో మమేకమైన జీవితాన్ని జీవించాలని ప్రభు నిన్ను హెచ్చరిస్తా ఉన్నాడు. నువ్వు కపెర్నహూము లాగా ఉండద్దు. కపెర్నహూము లాగా గనక ఉంటే మిగిలిపోయిన వ్యక్తిగా ఉంటావు. కపెర్నహూము లాగా గనక ఉంటే శపించబడిన వ్యక్తిగా ఉంటావు. కపెర్నహూము లాగా గనక ఉంటే మిగిలిపోయిన జీవితంలో ఉంటావు. అది బాధాకరమైన విషయం.
దుఃఖకరమైన విషయం, వేదనకరమైన విషయం. నా ప్రియ సహోదరి, దేవుడు నిన్ను హెచ్చరిస్తా ఉన్నప్పుడు నీ యొక్క గర్వాన్ని విడిచిపెట్టి క్రీస్తుకు సమీపించే వ్యక్తిగా ఉండు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హి విల్ బ్లెస్ యు. ఆయన ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. ఎనలేని శక్తి చేత ఆయన నిన్ను ఎత్తి పట్టుకునేవాడుగా ఉంటాడు. సమాధానకరమైన గొప్ప కార్యమును జరిగించేవాడుగా ఉంటాడు. కపెర్నహూములాగా ఉండొద్దు. నీ జీవితం మాత్రం క్రీస్తుకు అప్పచెప్పే ఒక వ్యక్తిగా ఉండు. సొదొమ గొమొర్రా గురించి కనుక చూస్తే శాపగ్రస్తమైన పట్టణమే. చూడండి, అక్కడ యేసు ప్రభువారు లేరు. యేసు ప్రభువారు కనుక ఉంటే అది ఈ రోజు వరకు నిలిచి ఉండేదని యేసు ప్రభువారు చెప్తా ఉన్నాడు. నువ్వు నిలిచి ఉండాలి అనంటే యేసు నీ జీవితంలో ఉండాలి. నువ్వు నిలిచి ఉండాలి అనంటే యేసు నీ బ్రతుకులో ఉండాలి. నువ్వు ఆశీర్వదించబడాలి అనంటే యేసు నీ ఇంటిలో ఉండాలి, నీ హృదయంలో ఉండాలి. చేర్చుకోగలవా? తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. యేసు ప్రభువారు హెచ్చరిస్తా ఉన్నాడు. కపెర్నహూమును మన మధ్యలోనికి తీసుకొస్తా ఉన్నాడు. కపెర్నహూము దేవుడు నివాసం ఉన్న పట్టణము. కపెర్నహూము దేవుడు అద్భుతాలు చేసిన పట్టణము. కపెర్నహూము దేవుడు వాక్యాన్ని ప్రకటించిన పట్టణము. ఆయన వాక్యానికి విధేయత చూపించని పట్టణముగా ఉండటం చేత దేవుడు దాన్ని హెచ్చరిస్తా ఉన్నాడు. ఒకవేళ విధేయత చూపించకపోతే నిన్ను కూడా హెచ్చరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. తల వంచండి. పరిశుద్ధుడా మా తండ్రి, మీకు వందనాలు. గర్వం చేత గర్వించే వ్యక్తులంగా నాయన హెచ్చరికకు లోబడని వ్యక్తులంగా ఉండటానికి వీల్లేదు ప్రభా. ఈ రాత్రికాల వేళ నీ వాక్కు మాతో మాట్లాడుతూ ఉండగా, పరిశుద్ధాత్ముడా మీరు మమ్మల్ని హెచ్చరిస్తూ ఉండగా, నీ వాక్యము మా హృదయాలలో, మా హృదయాంతరంగంలోనికి చేరుతున్నప్పుడు మా హృదయాలను ఇవ్వగలిగిన శక్తిని, జ్ఞానాన్ని, వివేకాన్ని ఇవ్వండి ప్రభా. ఆకాశం మటుకు హెచ్చించబడింది, ఉన్నతముగా ఉంది, కానీ దేవుడు లేనిదిగా ఉంది, పాతాళానికి దిగిపోయేదిగా ఉంది. ఈ రాత్రికాల వేళ నువ్వు పాతాళానికి దిగిపోతావా? పాతాళంలో ఉండే వ్యక్తివిగా ఉంటావా? క్రీస్తుని చేరుకునే వ్యక్తివిగా ఉంటావా? ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ కపెర్నహూమా, ఆకాశం మటుకు హెచ్చించబడినదానా, నువ్వేళ పాతాళంలోనికి దిగిపోతున్నావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆకాశం మటుకు హెచ్చించబడినవాడా, నువ్వెందుకు పాతాళంలోనికి దిగిపోతున్నావు? నీ మధ్యన ఆశ్చర్యాలు లేవా? నీ మధ్య సువార్త లేదా? నీ మధ్య దేవుని సంచారం లేదా? నీ మధ్య దేవుని నివాసం లేదా? వినపడుతున్నా విధేయుడు కాలేవా? వినపడుతున్నా నువ్వు ఇంకా నీ హృదయాన్ని ఇవ్వలేవా? క్రీస్తు లేని జీవితము, క్రీస్తు కాని జీవితము ఎంతకాలం జీవించాలనుకుంటున్నావు? క్రీస్తు హెచ్చరిస్తున్నా లోబడని జీవితం ఎంతకాలం జీవించాలనుకుంటున్నావు? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు కదా, ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు కదా, పాతాళంలోనికి దిగిపోయిన పట్టణాన్ని గురించి నీతో మాట్లాడుతున్నాడు కదా. ఈ రాత్రికాల వేళ క్రీస్తు లేని వ్యక్తిగా కనుక ఉంటే, క్రీస్తుని వెంబడించని వ్యక్తిగా కనుక ఉంటే, పరిశుద్ధాత్ముని యొక్క ఆవేశాన్ని అర్థం చేసుకోని వ్యక్తిగా కనుక ఉంటే, నీవు కూడా నేలకు దిగిపోయే వ్యక్తిగా ఉంటావు. నా ప్రియ సహోదరి, గాడ్ ఈస్ స్పీకింగ్ విత్ యు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీ మధ్యన వండర్స్ జరిగిస్తా ఉన్నాడు. గ్రహించలేవా? నీ బుద్ధి పనిచేయట్లేదా? వివేకం లేదా? సత్యాన్ని అంగీకరించే మనస్సు లేదా? ఇంకా క్రీస్తుని స్వరక్షకునిగా చేర్చుకోగలిగిన అవకాశం నీకు ఇవ్వబడినప్పుడు ఎందుకు నీవు చేజార్చుకుంటావు? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు నిన్ను హెచ్చరిస్తా ఉన్నాడు. నీ గర్వం చేత, నీ హృదయ గర్వం చేత, నీకున్న వాటిని బట్టి, నువ్వు కలిగి ఉన్న వాటిని బట్టి, నీ చదువును బట్టి, నీ ఆస్తిని బట్టి, ఇవన్నీ వ్యర్థం. గ్రహించలేవా? ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు హెచ్చరికను నువ్వు అంగీకరిస్తావా? ఈ రాత్రి వేళ కపెర్నహూము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభువారే ఆయన ఈ భూలోకానికి వచ్చినప్పుడు ప్రభు హెచ్చరిస్తా ఉన్నాడు. కపెర్నహూమా, ఆకాశం మటుకు హెచ్చించబడితివి. గాడ్ హస్ గివెన్ గ్రేట్ లైఫ్. అద్భుతమైన జీవితాన్ని ఇచ్చాడు కపెర్నహూముకి.
కానీ అంగీకరించని పట్టణముగా ఉంది. నీకు కూడా అద్భుతమైన జీవితాన్ని ఇచ్చాడు, ఆశ్చర్యకరమైన జీవితాన్ని ఇచ్చాడు, ఉన్నతమైన జీవితాన్ని ఇచ్చాడు, ఉన్నతమైన వాక్యాన్ని నీకు వినిపించాడు. నువ్వు లోబడగలుగుతావా? ఈ రాత్రి కాలం వేళ సత్యానికి నీ హృదయాన్ని ఇవ్వగలుగుతావా? సత్యాన్ని నీ హృదయంలోనికి చేర్చుకోగలుగుతావా? ఇంకా గర్విస్తున్న వ్యక్తిగా కనుక ఉంటే ప్రభు నిన్ను గర్దిస్తా ఉన్నాడు. ఇంకా గర్వం చేత ఇంకా వాయిదాలు వేస్తున్న వ్యక్తిగా కనుక ఉంటే ప్రభు నిన్ను హెచ్చరిస్తా ఉన్నాడు. మేల్కో, మేల్కో. పాపం అనే దొంగ ఊబిలో నీ ఉన్న నీ హృదయాన్ని మేల్కొల్పు. ఇదే రక్షణ దినమని గ్రహించు. సత్యానికి విధేయుడు అవు. ప్రభు వాక్యానికి విధేయత చూపిద్దాం. ప్రభు వైపు చూద్దాం. ప్రభా, నా జీవితాన్ని నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నానయ్యా. నాయనా, కపెర్నహూములాగా దుర్గతిలోనికి నేను వెళ్ళటానికి సిద్ధంగా లేను నాయనా. పాతాళంలోనికి దిగిపోవటానికి నేను సిద్ధంగా లేను ప్రభా. నా హృదయాన్ని నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను నాయన. మీరు మమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నారు. లోబడటానికి సిద్ధంగా ఉన్నా, నన్ను బలపరచండి అయ్యా అని ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం అలాగే ప్రార్థనలో ఉందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల తండ్రి, ప్రేమాస్వరూపుడా, ఆశ్చర్యకరుడు